నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ తరహాసం పార్ట్ 45. ఈ స్టోరీ వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండప్పా. తులసి ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి అద్దం ముందు తనని తాను చూసుకుంటూ ఆమె శరీరం పైన ఉన్న గాయాలకు ఆయింట్మెంట్ రాసుకుంటూ నిద్రపోతూ ఉన్న షాన్ని అద్దంలో చూస్తూ బాధపడుతూ ఉంది. షాన్, రాత్రి నువ్వు ఏం చేశావో నీకు గుర్తుకు ఉందా? అసలు నువ్వు ఇలా చేస్తావని నేను నమ్మలేకపోతున్నాను. తాగిన మత్తులో నిన్ను నువ్వే మర్చిపోయావు. నేను బాధపడితే చూడలేని నువ్వు నాకు ఎన్నో గాయాలను మిగిలించావు. ఇవి మానిపోతాయేమో, కానీ వీటి గురించి తెలిసిన, మీ అమ్మ గురించి తెలిసిన నువ్వు ఎంతగా బాధపడతావో నేను ఊహించగలను అని తులసి మనసులోనే అనుకుంటూ అతన్ని చూస్తూ ఉంది. అంతలోనే షాన్ కదిలినట్టుగా అనిపించడంతో ఆమె ఆ గదిలో నుండి బయటికి వెళ్ళింది. షాన్ మత్తుగా నిద్రలేస్తూ, తులసి తులసి, వేడిగా కాఫీ ఇస్తావా? నా తల బద్దలైపోతుంది అని అంటూనే ఒక్కసారిగా కళ్ళు తెరిచి గది మొత్తం చూసి ఆశ్చర్యపోతూ, నేనేంటి ఇక్కడ ఉన్నాను? రాత్రి ఆఫీస్కి వెళ్ళాను కదా, మరి ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు? అబ్బా, ఏమీ గుర్తుకు రావడం లేదు అని తల పట్టుకుంటూ తులసి హా తులసి రాత్రి అక్కడికి వచ్చింది. ఏం జరిగింది? అసలు తులసి నన్ను ఇక్కడికి ఎలా తీసుకువచ్చింది? అయ్యో, నేను రాత్రి తులసిని ఏదో చేసినట్టున్నాను, నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు అని అనుకుంటూనే తులసి కోసం గది మొత్తం చూస్తూ ఉన్నాడు. నేను ఊహించినట్టు తులసిని నిజంగానే ఏమైనా చేశానా? అలా చేసి ఉంటే తులసి నన్ను నిలదీసేది కదా. అసలు తను ఎక్కడ ఉంది అని ఆమె కోసం అతని కళ్ళు వెతుకుతూ ఉండగానే అతనికి లాయర్ దగ్గర నుండి ఫోన్ రావడంతో అప్పటి వరకు తులసి కోసం ఆరాటపడిన అతని మనసు ఒక్కసారిగా ఆమెపై కోపాన్ని పెంచుకుంటూ అందరిపై అరుస్తూ కిందకి వెళ్ళాడు. అతని అరుపులు వినగానే పని చేసే వాళ్ళతో సహా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ హాల్లోకి రాగానే షాన్ ఎర్రబుడ్డ కళ్ళతో అందరి వైపు చూస్తూ, మీరందరూ బయటికి వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని అక్కడ పనిచేసే వాళ్లకు చెప్పగానే వాళ్ళు సైలెంట్గా తలాడిస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు. వామ్మో, ఏం జరిగిందో ఏమో, సాబ్ గారు చాలా కోపంగా ఉన్నారు అని ఆ పని వాళ్ళు వాళ్ళ భాషలో అనుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఏం జరిగిందిరా, ఎందుకు అంత గట్టిగా అరిచావు అని నోరు బేగం అడగడంతో షాన్ తులసి కోసం చూస్తూ ఉండగానే ఆమె కిచెన్లో నుండి కీర్తితో కలిసి బయటికి రావడం చూసి వాళ్ళ అమ్మ జుబేదా వద్దకు వెళ్ళి, అమ్మి, ఇంకా 5 నిమిషాల్లో లాయర్ గారు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, అతను వెళ్ళే వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు అని, లేదంటే ఆస్తి పంపకాలు సరిగ్గా జరగలేదు అని తర్వాత నాపై నిందలు వేస్తారేమో అని అతను తులసి వైపు చూస్తూ అనగానే తులసి అతని వైపు చూడకుండానే ఆమె కళ్ళలో దాగిన కన్నీళ్లను తుడుచుకుంటూ కీర్తితో కలిసి తన పనేదో తాను చూసుకుంటూ ఉంది. నూర్ బేగం గారు షాన్పై కోప్పడుతూ, ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను తప్పు పట్టేవాళ్ళు ఎవరున్నారు? అసలు ఈ ఆస్తి
పంపకాలు కూడా అవసరం లేదు. ఆస్తి మొత్తం నీ పేరు మీదనే ఉంటే మేము కాదనే వాళ్ళమా? అసలు ఈ గొడవంతా మీ అమ్మ వాళ్ళనే అని ఆవిడ అనగానే షాన్ వాళ్ళ నాన్నమ్మపై కోపాన్ని చూపించలేక, దాది మీరు కొద్దిసేపు సైలెంట్గా ఉండండి అని వాళ్ళ భాషలో గట్టిగా చెప్పడంతో నూర్ బేగం గారు అతని కోపాన్ని అర్థం చేసుకొని సైలెంట్ అయిపోయింది. అప్పుడే నాజిమా కూడా తన భర్తతో కలిసి రావడంతో అక్కడ ఉన్నవాళ్ళు షాక్ అవుతూ ఆమెను ప్రేమగా పలకరిస్తూ ఉన్నారు. జుబేదా అయితే ప్రాణం తిరిగిచ్చినట్టు కూతురిపై లేని ప్రేమను నటిస్తూ ఉంది. ఆ ఇద్దరి తల్లి కూతుళ్ళ ప్రేమను చూసి షాన్ సంతోషిస్తూ, మా అమ్మ ప్రేమని నటన అని అంటావా? ఇప్పుడు దీన్నేమంటావు అన్నట్టుగా తులసి వైపు చూస్తూ ఉన్నాడు. కానీ తులసి మాత్రం అతని వైపు చూడకుండా తలదించుకొని ఉండడంతో షాన్ ఆశ్చర్యపోతూ, అసలు ఏమైంది? పొద్దున్నుండి తన ముఖం నాకు చూపించకుండా నాకు దూరం దూరంగా తిరుగుతూ ఉంది. మా అమ్మను తప్పు పట్టినందుకు తప్పు తెలుసుకొని తలదించుకుందా? తులసి తప్పు తెలుసుకుంటే క్షమాపణ కోరుతుంది కదా, ఇలా ఎందుకు చేస్తుంది అని అనుకుంటూ ఉండగానే నాజీమా, భయ్యా భయ్యా నన్నెందుకు పిలిచావు అని అడగడంతో షాన్ చెల్లెలి వైపు చూస్తూ, నాజీ కొద్దిసేపు ఓపిక పట్టు, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియాలని నిన్ను రమ్మని చెప్పాను అని అతను అంటూ ఉండగానే లాయర్ గారు కూడా రావడంతో నాజీమా కాస్త ఆశ్చర్యంగా లాయర్ని చూస్తూ, దాది ఏం జరుగుతుంది అని నూర్ బేగంని అడిగింది. ఆమె నాజీమాకి మాత్రమే వినబడేలా జరిగింది మొత్తం చెప్పడంతో ఆమె షాక్ అవుతూ, ఏంటి దాది అసలు భయ్యా ఏం చేస్తున్నాడు? ఇప్పటి వరకు ఆస్తి మొత్తం భయ్యా పేరు మీదనే ఉంది కదా, అలాగే ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు నేను ఆస్తిలో భాగం కావాలి అని అడిగానా? ఒకవేళ నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే భయ్యా నన్ను ఆదుకోలేడా? నా వల్లే ఇంట్లో గొడవలు మొదలయ్యాయా? అసలు అమ్మీ కూడా అలా ఎలా అన్నది? తులసి బాబీ చాలా మంచిది, ఆమె అన్న దాంట్లో కూడా తప్పేముంది అని నాజీమా కూడా తులసి గురించి ఆలోచించి బాధపడుతూ ఉంది. లాయర్ గారు ఎవరికి చెందాల్సిన ఆస్తి వాళ్ళ పేరు మీద ఉండేలా పేపర్స్ని రెడీ చేసి షాన్ ముందు పెట్టాడు. అతను ఆ పేపర్స్ని చేతిలోకి తీసుకుంటూ అందరి వైపు చూస్తూ వాటిపై సైన్ చేస్తూ ఉన్నాడు. ఆ పేపర్స్ని తీసుకొని ముందుగా తులసి వద్దకు వెళ్ళి ఆమెను సైన్ చేయమన్నాడు. తులసి అతని కళ్ళలోకి చూడకుండా ఆ పేపర్స్ని తీసుకొని చదివి షాక్ అయ్యింది. సగం ఆస్తి తల్లి పేరు మీద రాశాడు, మిగతా సగం ఆస్తిలో నానమ్మకి చెల్లెకి భార్యకి రాయడంతో తులసి ఆశ్చర్యపోతూ, ఏంటి ఇది, ఇలా ఎవరైనా చేస్తారా? సగం ఆస్తి మొత్తం మీ అమ్మ పేరు మీద, మిగతా సగం దాంట్లో మా ముగ్గురికినా? అసలు ఇలా ఎందుకు చేశారు? అందరికీ సమానంగా ఇవ్వండి, లేకపోతే ఎవరికీ వద్దు అని తులసి అనగానే షాన్ ఆమెపై గట్టిగా అరుస్తూ, నేను కష్టపడి సంపాదించింది ఎవరికి ఎలా ఇస్తే నీకేంటి, నీకు అడిగే హక్కు అధికారం లేదు అని అతను అనగానే తులసి మౌనంగా ఉండిపోయి కళ్ళలో నుంచి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయింది. వరుణ్ ఉదయాన్నే నిద్రలేచి కీర్తిని కలవాలి అన్న ఆత్రంతో త్వరగా రెడీ అవుతూ ఉన్నాడు. అప్పుడే అతనికి
నూర్ బేగం గారి తమ్ముడు ఫోన్ చేయడంతో వరుణ్ చిరునవ్వుతోనే కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. అతను అక్కడ జరిగింది మొత్తం చెప్పగానే వరుణ్ షాక్ అవుతూ ఇప్పుడు ఏం చేద్దాం అని అతన్ని అడిగాడు. ఇంకేముంది, మన దగ్గర ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. ముందుగా మనం అనుకున్నట్టే ప్లాన్ని అమలు చేయాలి. నువ్వు త్వరగా ఇక్కడికి రా. నువ్వు వచ్చేదాకా ఇక్కడ జరిగింది ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అని అతను చెప్పగానే వరుణ్ కోపంతో రగిలిపోతూ ఇంటి నుండి బయటికి వెళ్ళాడు. షాన్ తులసిపై కోప్పడడంతో జుబేదా చాలా సంతోషిస్తూ ఉంది. నాకు తెలుసురా, నువ్వు తులసిపై ఎప్పటికైనా ద్వేషాన్ని పెంచుకుంటావు అని. కానీ అంతకంటే ఎక్కువ సంతోషాన్ని నువ్వు నాకు ఇస్తున్నావు. ఆస్తిలో సగభాగం నాకు ఇవ్వడం ఏంటి? ఇంతమంది చెప్తున్నా నువ్వు వినలేదు అంటే నిజంగా నువ్వు చాలా గొప్పవాడివిరా. నీలాంటి కొడుకు నా కడుపున ఎందుకు పుట్టలేదా అని నాకు ఈ క్షణం అనిపిస్తుంది. కానీ ఎప్పటికీ నువ్వు నా కొడుకువి కాలేదులే. నువ్వు ఎలా ఉంటే నాకేంటి? త్వరగా ఈ ఆస్తి పేపర్స్ని నా చేతిలో పెడితే నేను చడి చప్పుడు లేకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని జుబేదా సంతోషిస్తూనే డౌట్గా పేపర్స్ వైపు చూస్తూ ఉంది. తులసి బాధని చూడలేక నాజీమా షాన్పై కోప్పడుతూ, భయ్యా ఏం చేస్తున్నావు? బాబీని ఎందుకలా ఏడిపిస్తున్నావు? తను అన్న దాంట్లో తప్పేముంది? అసలు ఈ ఆస్తిని ఎవరైనా అడిగారా? నీకు అంతగా ఇవ్వాలి అనుకుంటే అందరికీ సమానంగా ఇవ్వచ్చు కదా. అయినా ఇందులో నీకు రావాల్సిన వాటా ఏది అని అడగడంతో షాన్ ఆమెను దగ్గరికి తీసుకుంటూ, నీకు ఏదీ తెలీదు. మీ బాబీ చాలా తెలివైంది. తను ఏం చేసిందో తెలుసా? మన అమ్మ ప్రేమనే అనుమానించింది. అసలు నీకు తెలుసా, మన అమ్మ కనీ పెంచిన మన అమ్మ మన సొంత తల్లి కాదు అంట. ఈ తులసి అలా నాకు కట్టుకథ చెబుతుంది. అసలు నేను ఆస్తి మొత్తం అమ్మ పేరునే రాయాలి అనుకున్నా. కానీ ఈ తులసి నానమ్మ మనసును మార్చేసింది. అందుకే ఇలా వాటాలు వేయాల్సి వచ్చింది అని అతను చెప్పగానే నాజీమా నమ్మలేనట్టుగా తులసి వైపు చూస్తూ, బాబీ నేను వింటున్నది ఏంటి? భయ్యా చెబుతుంది అంతా నిజమేనా? నువ్వు చాలా మంచిదానివి అనుకున్నాను. నన్ను నేను ప్రేమించిన వాడిని కలిపితే నువ్వు బంధాలను కలపాలని చూసేదానివి అనుకున్నాను. ఇలా విడదీయాలని చూస్తున్నావని నేను అస్సలు అనుకోలేదు అని ఆమె కూడా తులసిపై కోపాన్ని చూపిస్తూ ఉండడంతో తులసి వాళ్ళిద్దరి కోపాన్ని భరించలేకపోతూ ఉంది. నూర్ బేగం గారు ఏమీ చేయలేక అక్కడ జరిగేదంతా చూస్తూ ఒక బొమ్మలా నించుంది. కీర్తి తులసి బాధ చూడలేక కన్నీళ్లను తుడుచుకుంటూ, నాజీమా ఇక ఆపుతావా? నిన్నటి వరకు మీ అన్నయ్య నువ్వు తులసిని పొగిడేస్తూ ఉన్నారు. ఆమె చెప్పేదే వేదం అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? అసలు తులసి ఎందుకు అలా అన్నదో ఒక్కసారి కూడా ఆలోచించరా? ఇక్కడ ఇంత జరుగుతున్నా మీ అమ్మ ఎందుకలా మౌనంగా ఉంది? అసలు ఆస్తి మీద ఆమెకు ఎలాంటి మోజు లేకపోతే ఈ సగం ఆస్తి కూడా తనకు వద్దు అని చెప్పాలి కదా అని కీర్తి అంటూ ఉండగానే వరుణ్ ఒక అతన్ని కొడుతూ లోపలికి తీసుకొని వచ్చాడు. అతను కూడా ముస్లిం కావడంతో వాళ్ళ భాషలో అమ్మ అని కొడుతూ ఉన్న ప్రతి దెబ్బకు అరుస్తూ అమ్మ కాపాడు అని అంటూ ఉన్నాడు. ఆ గొంతు వినగానే
జుబేదా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి షాక్ అయింది. అందరూ ఆ దెబ్బలు తింటున్న వాడిని, వరుణ్ణి చూసి ఆశ్చర్యపోతూ, ఏం జరుగుతుంది? అన్నయ్య, ఎందుకు అతన్ని కొడుతున్నావు? అని తులసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అడగడంతో వరుణ్ అందరి వైపు చూస్తూ, జుబేదానే ప్రత్యేకంగా చూస్తూ, వీడు ఎవరో తెలుసా? వీడేనమ్మా ఆ రోజు షాపింగ్ మాల్లో మీపై షూట్ చేయబోయింది. ఆ రోజు మన అదృష్టం బాగుండి నువ్వు ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నావు. లేదంటే ఏం జరిగి ఉండేది? అని కోపంతో రగిలిపోతూ వాణ్ణి మళ్ళీ కొడుతూ ఉన్నాడు. తులసి కన్నీళ్లను తుడుచుకుంటూ, అంటే వీడు ఈ జుబేదా కొడుకా? మరి ఇన్ని దెబ్బలు కొడుతూ ఉంటే ఆమె ఎందుకని మౌనంగా ఉండి చూస్తుంది? ఎంతసేపు అలా ఉండగలదో నేను చూస్తాను అని తులసి మనసులోనే అనుకుంటూ ధైర్యంగా వెళ్ళి షాన్ పక్కన నిలబడింది. అతను తులసినే చూస్తూ, వరుణ్ అన్నది నిజమే. ఆ రోజు పొరపాటున తులసికి ఆ బుల్లెట్ తగిలి ఉంటే ఈరోజు తులసి నా కళ్ళ ముందు ఉండేది కాదు అని బాధపడుతూ తులసిపై ఉన్న ప్రేమనంతా అతనిపై కోపంగా చూపిస్తూ షాన్ కూడా వాడిని కొడుతూ ఉన్నాడు. అతను పదే పదే అమ్మా అమ్మా అని నొప్పి భరించలేక అరుస్తూ ఉంటే జుబేదా తల్లి మనసు భరించలేకపోతూ ఉంది. షాన్, ఇక ఆపండి, వాణ్ణి చంపేస్తారా ఏంటి? పోలీసులకి వాణ్ణి అప్పచెప్పండి, వాళ్ళే వీణ్ణి చూసుకుంటారు అని ఆమె అనగానే వరుణ్ కోపంగా చూస్తూ, పోలీసులు ఏం చేస్తారు? ఆ రోజు షాన్ని చంపాలని చూశాడు, కానీ నా చెల్లెలు ఒట్టుపడింది. ఒకవేళ ఇద్దరికి ఆ బుల్లెట్ తగిలి ఉంటే ఇప్పుడు ఇద్దరూ మన కళ్ళ ముందు ఉండేవాళ్ళ? వీడు చేసిన తప్పు అంత చిన్నదా అని వరుణ్ మళ్ళీ కొడుతూ ఉంటే అతను వాళ్ళ చేతుల నుండి తప్పించుకొని జుబేదా కాళ్ళ మీద పడుతూ, అమ్మీ, మీరే నన్ను కాపాడాలి, వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. మీకు తెలియదు, నన్ను 10 రోజుల నుండి ఆ వరుణ్ బంధించి ఉన్నాడు పోలీసుల సహాయంతో. వాళ్ళు కూడా వీళ్ళతో చేతులు కలిపారు అని అతను చెప్పగానే జుబేదా కన్నీళ్లు కారుస్తూ, ఏమంటున్నావురా? అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా? నువ్వు టూర్కి వెళ్ళావేమో అనుకుంటున్నాను. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకున్నాను. కానీ వీళ్ళ చేతికి చిక్కావు అని నేను తెలుసుకోలేకపోయాను అని జుబేదా కింద కూర్చుంటూ అతన్ని ఒడిలోకి తీసుకుంటూ అనగానే అందరూ ఆశ్చర్యపోతూ వాళ్ళిద్దరినే చూస్తూ ఉన్నారు. షాన్కి మాత్రం ఏమీ అర్థం కాక చిన్న పిల్లాడిలా ముఖం పెట్టి తల్లి వైపే చూస్తూ ఉన్నాడు. తులసి అతని వద్దకు వెళ్ళి అతని చేతిని పట్టుకుంటే, చూసావా వాళ్ళిద్దరిని? ఆమె కన్న కొడుకు అతను, అందుకే అతనిపై అంత ప్రేమ చూపిస్తుంది. నేను చెప్తే నమ్మలేదు కదా, నీ కళ్ళ ముందే చూస్తున్నది చూసి నువ్వు నమ్మలేకపోతున్నావా అని తులసి అనగానే షాన్ కుంగిపోతూ అడుగులు ముందుకు వేస్తూ, అమ్మి, ఏం చేస్తున్నావు? వాడు ఎవడో నీకు ముందే తెలుసా అని అమాయకంగా అడగడంతో జుబేదా అతనిపై కోప్పడుతూ, ఇంకా నటిస్తూ ఉన్నావెందుకు? నా గురించి నీకు తెలియాలనే కదా వీళ్ళందరూ కలిసి ఇలా చేస్తున్నది. వీడు నా కొడుకు, నేను కన్న కొడుకు అని ఆమె చెప్పగానే షాన్ కుప్పకూలుతూ అక్కడే మోకాళ్ళపై కూర్చొని తల్లిని చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.